అంబర్పేట్ పటేల్ నగర్ బస్తీ దవాఖానాలో డాక్టర్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అంబర్పేట్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ బస్తీ దవాఖానాకు చేరుకొని విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్తో మాట్లాడి తక్షణమే డాక్టర్లను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. అందరికి నమస్కారం. ఇవాళ ఇక్కడ చూస్తున్నాము మన బస్తీ దవాఖానా పటేల్ నగర్లో. నేను ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి మన ఏరియాలో బస్తీ దవాఖానా లేదు, నా ఏరియాలో బస్తీ దవాఖానా లేదు అని చెప్పడంతో అప్పుడు ఎమ్మెల్యే గారు దీన్ని నువ్వు స్థల సేకరణ చేయి, ఎట్లాగే నేను బస్తీ దవాఖానా కట్టిస్తా అని చెప్పాడు. అలాగే మేము ఇక్కడ స్థల సేకరణ చేసి 2-3 జాగాలు పెడితే ప్రపోజల్ పెడితే అది ఫెయిల్ అయితే ఇక్కడ బస్తీ దవాఖానా మళ్ళీ మేము ఇక్కడ వాళ్ళ బస్తీ వాళ్ళతో మాట్లాడి ఎంఐఎం నాయకులతో మాట్లాడి ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంతో కష్టపడి పెద్ద బస్తీ దవాఖానా మనం కట్టిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా డాక్టర్ లేని పరిస్థితి అయిపోయింది. అంతకుముందు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు షుగర్ ట్యాబ్లెట్లు కానీ బీపీ ట్యాబ్లెట్లు అన్నీ కూడా అవైలబుల్ ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఇక్కడ డాక్టర్ లేకుండా పోయిందంటే ఈ బస్తీ దవాఖానా పరిస్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఇప్పుడే నేను సార్తో కూడా మాట్లాడాను, రుక్మారెడ్డి సార్తో. ఒక 1 వీక్ టైం ఇమ్మన్నాడు, కొత్త డాక్టర్ని పెడతామని చెప్పారు. నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను, ఎంత త్వర అయితే అంత త్వరలో ఇక్కడ కొత్త డాక్టర్ని పెట్టాలని. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, చాలా పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టీ టెస్ట్ అని ఆ టెస్ట్ అని దాదాపు 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక జ్వరం వస్తే. అలా కాకుండా ఇక్కడ మనం బస్సు దవాఖానా ఏర్పాటు చేసిన నుంచి చాలామంది సంతోషంగా ఉండేది. కానీ ఇక 5-6 నెలల నుంచి ఈ బస్సు దవాఖానా పట్టించుకునే నాదులు లేకుండా పోయినాడు. కాబట్టి ఇవాళ నేను డాక్టర్ కూడా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ కూడా క్లియర్గా చెప్పాము. అప్పుడు చెప్తే నా దగ్గర బీపీ మిషన్ లేదు, నా దగ్గర ఏమి లేవు అంటే నేను బీపీ మిషన్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ డాక్టర్ లేకుండా పోయింది. అలా అందుకని మేము మేడంకి సార్ కూడా కంప్లైంట్ చేశాము. ఇమ్మీడియట్లీ డాక్టర్ ఇక్కడ అరేంజ్ చేయాలని చెప్పాము. ఒక 1 వీక్లో అరేంజ్మెంట్ చేస్తామని చెప్పారు. చేయకుంటే మాత్రం మేమైతే ఊరుకునే లేదు. ఇప్పుడు చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎంతోమంది పేషెంట్లు వస్తున్నారు, కానీ చూసే వాళ్ళు లేకుంటే డాక్టర్ లేకుంటే ఎంత పరిస్థితి మీరే గమనించాలని కోరుచున్నాం.